భారతదేశానికి 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఎన్నుకోబడినటువంటి నరేంద్ర మోడీ తన పరిపాలనా విధానాన్ని కొనసాగించడానికి ఏ మనిషిని ఆదర్శంగా తీసుకున్నారంటే 300 ఏళ్ల క్రితం అహల్యాబాయ్ ఆ రోజు రాజ్య పరిపాలన ఈ రోజు ఆదర్శంగా తీసుకున్నారు. అప్పట్లోనే రాజ్య ప్రజలు సుభిష్టంగా ఉండాలి, ఆర్థిక పరిపుష్టితో పాటు ఆకలి చావులు ఉండకూడదనేటువంటి ఆమె ఆశయాన్ని మాత్రం ఈరోజు కూడా భారతదేశ పాలనలో తందంటూ మార్కేసుకుంటున్నారు. 300 సంవత్సరాలు పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి ఆమె స్ఫూర్తి ఈరోజు మరోసారి దేశ ప్రజలకి భావితరాలకి తెలియని చెప్పి ఆయన పుట్టినరోజు వేడుకలు కనుగొనిస్తుంది. హెచ్చర్ల నియోజకవర్గంలో ఆమె పుట్టినరోజు వేడుకలు గాను రేపు సన్నద్ధంతో నేపథ్యంలో ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విషయం ఎమ్మెల్యేగా అడిగి తెలుసుకుందాం. చూస్తే అహల్యా బాయ్ తాలూకా పరిపాలన తీరుని మాత్రం ఈరోజు దేశ ప్రధానే దాన్ని అంటే బాటలో నడుస్తున్నారంటే భారతదేశం సుభిష్టిగా ఉండడానికి గల ప్రధాన కారణం 300 ఏళ్ల క్రితం పరిపాలించిన తీరే ఆయన ఆకర్షణ చేసుకుందనలో ఎటువంటి అతిశక్తి లేదు. అవునండి, ఈరోజు సుపరిపాలన, ధర్మంగా పరిపాలన, దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన పరిపాలన చూస్తే అందరికీ రామరాజ్యం అంటూ ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం. అయితే ఆయనకి స్ఫూర్తినిచ్చినటువంటి అహల్యాబాయ్ 300 సంవత్సరాల క్రితం ఇండోరు సామ్రాజ్యానికి అధిపతి, తన మామగారు, భర్త, కొడుకు అందరూ చనిపోయిన తన మామగారు సూచన ప్రకారం ఆ రోజు సతీసాగమనం చేస్తానన్న ఒప్పుకోకుండా రాణిగా చేసి 30 సంవత్సరాల పాటు ఆమె మధ్యప్రదేశ్లో ఇండోరు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని సుపరిపాలన అందించారు. అదే సమయంలో మొఘలు రాజ్యపాలనలో మన హైందవ దేవాలయాలన్నీ కూడా నేలమట్టం చేస్తే ఆ దేవాలయాలన్నీ కూడా పునర్నిర్మాణం చేశారు. మనందరికీ తెలుసు, ఈరోజు మనం కాశీ చూస్తే, కాశీ పుణ్యక్షేత్రం చూస్తే అబ్బా నరేంద్ర మోడీ గారు ఎంత బాగా చేశారు, ఈ కారిడార్ ఎంత నిర్మించారు, నరేంద్ర మోడీ గారు ఎలా చేశారు అని చూస్తాం. కానీ 300 సంవత్సరాల క్రితం అహల్యాబాయి అప్పుడు విధ్వంసం చేసినటువంటి మసీదులు కట్టినటువంటి మన శివాలయాన్ని మళ్ళీ మసీదులు తొలగించి మళ్ళీ అక్కడే పునర్నిర్మాణం చేసి 300 సంవత్సరాల క్రితమే అక్కడ కాశీలో మళ్ళీ ఆ స్వయంభూ విగ్రహాన్ని మళ్ళీ వెలికి తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేపించారు. నిలబట్టిపోతున్న గత చరిత్రను మళ్ళీ బతికించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నంలో మాత్రం అహల్యాబాయ్ పరిపాలన తీరే ఆయనకి నచ్చే ఈరోజు భారతదేశం ఇంతలా అంటే ప్రపంచ దేశం వైపు చూసేటట్టు పరిపాలన సాగుతుందా? తప్పకుండా. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పరిపాలన అహల్యాబాయి ఒక స్ఫూర్తిదాయకం, ఆయనకి ఒక వివేకానందుడు స్ఫూర్తిదాయకం. అలాగే అందులో భాగంగానే 300 సంవత్సరాలు గతించిపోయిన ఆవిడ జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి ఈరోజు కాశీ పుణ్యక్షేత్రంలో కూడా ఆమె యొక్క విగ్రహాన్ని పెట్టించి భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి పనులు, అందరూ స్వార్థం కోసం అధికారం వచ్చినాక ఆస్తులు కూడా పెట్టుకుంటుంటే ఈయన మన ఆస్తి ఏంటంటే హైందవ సాంప్రదాయం, సనాతన ధర్మం మన ఆస్తి అని చెప్పి ఎక్కడెక్కడ మహాపుణ్యాత్ములు కొన్ని 100 సంవత్సరాల క్రితం సాధించినటువంటి విజయాలన్నింటినీ ఈరోజు ప్రజలకు చాటి చెప్పి మన యొక్క సంస్కృతి ఏంటో, మన యొక్క గొప్పదనం ఏంటో తెలియజేస్తూ ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా తినాలి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని పాలన చేస్తున్నారంటే ఇటువంటి అహల్యాబాయి లాంటి మహానుభావుల జీవిత గాథలను చదివి వాళ్ళ యొక్క చరిత్రలను చదివి వాళ్ళ యొక్క వారసత్వంగా పునఃపుచ్చుకొని ఈరోజు భారతదేశానికి ప్రధానిగా 3వసారి కూడా ప్రధానిగా ఎన్నికై సుపరిపాలన అందిస్తున్నారంటే ఇదంతా కూడా మన హైందవ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం. వాటిని మర్చిపోకుండా ఆ మహానుభావుల జీవిత గాథల్ని ఆయన పునఃపుచ్చుకొని ఈరోజు పరిపాలన సాగిస్తున్నారని చెప్పడంలో ఎక్కడా కూడా సందేహం లేదు. చూస్తే కనుక అహల్యాబాయి స్ఫూర్తితో చేస్తున్నటువంటి ఈ పరిపాలనా విధానం ప్రస్తుత జనరేషన్కి ఆవిడెవరో తెలియదు. 300 ఏళ్ల క్రితమే పరిపాలన అంటే ఇలా ఉండాలి, రాజ్య ప్రజలు కూడా ఇలా ఉండాలి. కానీ ఈరోజు భారతదేశానికి కూడా అటువంటి ఒక సంకేతాలు ఇచ్చేందుకు ఆమె తాలూకు పరిపాలనా విధానం నరేంద్ర మోడీకి దోహదపడుతుంది. తప్పకుండా నరేంద్ర మోడీ గారికే కాదు, భావితరంలో వచ్చే నాయకులకి
విద్యావంతులకి, పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడవలసిన మనందరికీ కూడా ఆవిడ యొక్క జీవిత చరిత్ర తెలియాలి. ఒక మహిళగా ఆ రోజు రామేశ్వరం ఆలయాన్ని పునర్నిర్మించారు. అలాగే కాశీలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు. మన శ్రీశైలంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇవన్నీ విధ్వంసానికి గురైతే ఆ మహారాణిగా ఉండి శివభక్తురాలై ఇటువంటి ఉజ్జయిని దేవాలయాన్ని, ఇలాగ అన్ని దేవాలయంలో కూడా పునరుద్ధరించినటువంటి సాధ్వి మహారాణి అహల్యాబాయి. అటువంటి ఆమె జీవిత గాథ ప్రతి మనిషి, ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి, చదవాలనే ఉద్దేశంతో ఈరోజు 300 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మన నియోజకవర్గంలో కూడా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇంత ఘనంగా ఇప్పటివరకు ఎవరి జన్మదినం కూడా ఇంత ఘనంగా జరగలేదు. అంత విధంగా జరిపించి మనం చేస్తున్నామంటే మన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం యావత్తు కూడా రేపు 31వ తేదీ ఆవిడ 300వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం యావత్తు కూడా ఆమె చేసినటువంటి సుపరిపాలనని గుర్తు చేసుకుంటూ, ఆమె చేసినటువంటి ధార్మిక సేవలను గుర్తు చేసుకుంటూ, ఆమె చేసినటువంటి ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ రేపు ఆమె జన్మదినం సందర్భంగా ఈరోజు దేశం యావత్తు ఘననివాళులు అర్పిస్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఆమె పరిపాలన తీరు మాత్రం భారతదేశంలో అమలు చేయాలని ఆయన చేస్తున్న ప్రయత్నంలో 300 సంవత్సరాలు ఆమె పరిపాలనను ఈరోజు ప్రాధాన్యత తీసుకొని ఆమె పుట్టినరోజు వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహించాలి. ఆమె కోసం ప్రతి భారతీయ పౌరుడికి తెలియాలి. 300 ఏళ్ల క్రితమే ప్రజల తాలూకా సంక్షేమాన్ని, ఆర్థిక పరిపుష్టితో పాటు భద్రత విషయంలో కూడాను ఆమె పరిపాలన ప్రతి మెలకును కూడాను భావితరాలు చేసేందుకు ప్రయత్నంలోనే ఆమె పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా ఆమె పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఎచ్చెర్ల నియోజకవర్గం సర్వం సిద్ధమైందనలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.